కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి ఇంతియాజ్ గారును మనం మనస్ఫూర్తిగా ఆశీర్వదించి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇంతియాజ్ గారు నుంచి 2 మాటల్లో ముగిద్దాం. ఇంతియాజ్ గారు ఉద్యోగరీత్యా మంచి ఉద్యోగిగా అనన్య సేవలు చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా ఉన్నటువంటి సమయంలో ఇది జగన్మోహన్ రెడ్డి గమనించి ఇటువంటి ఉద్యోగరీత్యా ఇంత సేవలు చేసినటువంటి మంచి వ్యక్తిని ఒక ప్రజానాయకుడిగా చూస్తే ప్రజలకు ఇంకా ఎంత మంచి సేవలు చేస్తారనే ఉద్దేశంతో జగనన్న గారు ప్రత్యేకంగా ఇంతియాజ్ సార్ గారిని తన ఐఏఎస్ ఉన్నటువంటి ఉద్యోగానికి కాలపరిమితి ఉన్నా కూడా ముందుగానే వాలంటరీ రిటైర్మెంట్ చేయించి తను కర్నూలుకు పంపడం జరిగింది. ఇటువంటి మంచి వ్యక్తిని మనం ఖచ్చితంగా కర్నూలు ప్రజలంతా ఆదరించి ఆయనకు మనం ఒక అసెంబ్లీలో మంచి మెజార్టీతో గెలిపిస్తే ఆయన ఇంకా ప్రజల కోసం ఎంతో మేలు చేయాలో అలా మేలు చేస్తాడు. ఉదాహరణకు విజయవాడలో బిలో పావర్టీ ఉన్నటువంటి ఏరియాలో చాలా మంచి ఆశయంతో ఒక కాలనీ ఏర్పాటు చేశారు. ఆ కాలనీ పేరు కూడా ఇంతియాజ్ కాలనీ అని పెట్టారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చేసినటువంటి ప్రజలకు అంటే పూర్తిగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రజలకు ఆయన చేసినటువంటి కృషికి అదొక నిదర్శనం. అలాగే కలెక్టర్గా ఎక్కడ ఏ పని చేసినా సరే తాను తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకొని ఉద్యోగరీత్యా తాను ఎక్కడ పోయినా మంచి మన్నలు పొందాడు. కలెక్టర్గా ఉంటూ ఇన్ని సేవలు చేసినటువంటి ఇంతియాజ్ గారిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలని కర్నూలు ప్రజలందరికీ నేను మనవించుకోవడం జరిగింది.